ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లైక్ ఏదైనా లైక్ చదివినప్పుడు లైక్ ఏదైనా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ప్రతిదీ మనకు ఒక నాలెడ్జ్ ఇస్తుంది. బట్ ఆ నోట్స్ చేసుకోవడము అంటే లైక్ ఫస్ట్ రీడింగ్లో ఆ సెకండ్ రీడింగ్లో నేను సజెస్ట్ చేయనండి నోట్స్ చేసుకోవడము. సో నేను ఎలా చేసేవాడిని అంటే మేబీ అది మీకు వర్క్ అవుతే తీసుకోండి. సో నేను ఫస్ట్ బుక్ చదివేవాడిని. ఫస్ట్ చదివినప్పుడు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా మర్చిపోతాం, బట్ మనకు ఒక మైండ్ దానికి ట్యూన్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ టైం చదివేవాడిని ఒక 1-2 టైమ్స్. ఇంకొంచెం కొన్ని సబ్జెక్ట్స్ కొత్తవి అయితే థర్డ్ టైం కూడా నార్మల్ ఇలా చదివేవాడిని. అప్పుడు చదివాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఓకే ఇంత టాపిక్లో ఇన్ఫర్మేషన్లో వాళ్ళు ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది ఒక మనకు ఐడియా వస్తుంది. అప్పటి నుంచి ఇంకొంచెం మనం ఒక లెవెల్ కిందికి వెళ్ళొచ్చు. ఫస్ట్ అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సో దాని తర్వాత కొంచెం లెవెల్ కిందికి వెళ్తే మనకి అప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇది ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్ కాదని. సో దాని నుంచి మీరు నోట్స్ చేసుకోవచ్చండి. సో ఐ డోంట్ సజెస్ట్ ఫస్ట్ రీడింగ్లోనే నోట్స్ చేసుకోవడం. ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ. సో రిఫైన్ చేసుకోవాలి.